ఇవాళ మనం ఎస్వి సురేష్ గారు రచించిన ఫోటో లైఫ్ అనే ఒక మంచి కథ చూద్దాము. శ్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడొచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోపోతుంది. 4 రోజులు వారితో గడపబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తుంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బ్రతిమలాడి మరీ నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కి సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు. కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాదులో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. శ్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ ఎలక్షన్స్లో 2కి ఉద్యోగాలొచ్చాయి. పెళ్ళిళ్ళు అయ్యాయి. శరత్కు అప్పట్లో చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టినా అమ్మానాన్నలతో పాటు అత్తామామలు బాగా సపోర్ట్ చేయటంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ వాట్సాప్లో షేర్ చేస్తుంది. వాటిని చూస్తున్నప్పుడల్లా ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంది. శిరీష తన పేరెంట్స్తో ఎలా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆనిముత్యాల్లా ఉన్నారు. బాబుకి 5 ఏళ్ళైతే పాపకు 3 ఏళ్ళు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంది. వాటిని చూస్తుంటే మాత్రం శ్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో శ్రవంతి పోల్చుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది? తనకు 2వ కాన్పు సమయంలో జాబ్కి రిజైన్ చేస్తానంది శ్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తామామలు ఒప్పుకోలేదు. తను జాబ్ను, పిల్లలను, బాధ్యతలను సమర్థించుకోలేనంటూ సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తాము అన్నారు. ఉద్యోగం మానేయటం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెప్తుంటాయి అనుకుంది శ్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ శ్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకొని, రా శ్రవంతి, చెప్పా పెట్టకుండా వచ్చేసావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన శ్రవంతి మనసు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా, ఎప్పటినుంచో చెప్తూ ఉన్నా కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని. లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెప్తుంటానే, నా ఫ్రెండ్ శ్రవంతి చెన్నై నుంచి వచ్చింది. 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవటాన్ని గమనించింది శ్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనని చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరినూ దగ్గరికి తీసుకోవాలని చూసింది. కానీ వాళ్ళు రాలేదు. శ్రవంతికి తన పిల్లలు గుర్తొచ్చారు. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారలాగా. శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు.
శ్రవంతి వారించిపోయింది. కానీ నీకు తెలీదే, వీడు రోజూ ఇంతే, 4 తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు. గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూసుకుంటున్నాను, వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే శ్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే, ఆయన మీ గారాబం వల్లే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనటం వెనక నుంచి వినిపించింది. శ్రవంతి తనకిచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. శ్రవంతి, బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్, 2 పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల క్రిందట వాట్సాప్లో షేర్ చేసినట్లుగా గుర్తు. శ్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళను చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది. వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది. అత్తమామలు చూడగానే శిరీష మొహం చిట్లించింది. రండత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ళు ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన శ్రవంతి మనసు బాధపడింది. తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటీ ముట్టనట్లు ఉండటం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న శ్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గడి బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే శ్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావటం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని గారాబం చేయవద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావటానికి తల ప్రాణం తోకకొస్తుంది గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాతానానమ్మల దగ్గరకు రాకూడదంటారా? మేం కాస్త ముద్దు చేయటం నిజం, దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్లు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమీ అనటం లేదు శిరీష, పిల్లలను దగ్గరికి తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ. గారాబం చేయవద్దంటుంటే ఏదేదో చెప్తారేంటి? మీ సలహాలు సుద్దులు నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్లు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేమిప్పుడే వెళ్ళిపోతాం. ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన శ్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకువెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు. శ్రవంతి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళయ్యి 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దాంతో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది. ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటీ లేదు. అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగానే ఉంటుందంటే తప్ప సీరియస్గా ఉండదు. శ్రవంతి ఒకసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల క్రిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు
10 వరకు ఉన్నాయి. అన్నిటిలో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు. కానీ నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కళ్ళారా చూసింది. శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా కూడా ఒక కండిషన్ శ్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దు గాని నాతో పాటు చెన్నై రా శిరీష, 4 రోజులుండి వెళ్దు గాని అంది శ్రవంతి సూట్ కేస్ మూస్తూ. ఇదండి ఇవాళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.